హలో ఫ్రెండ్స్, ఎక్స్ప్రెస్ హైవేస్ చూసుకుంటే మన యొక్క కంట్రీ ఎంత బాగా డెవలప్మెంట్ అవుతుందనే దానికి నిదర్శనం. ఈ యొక్క హైవేస్ను వీళ్ళు వేయడానికి ముఖ్యమైన కారణమని చూసుకుంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ను కట్ డౌన్ చేసి పీపుల్ గుడ్ సర్వీసెస్ అని అనేక విషయాలను ఒక చోట నుంచి ఒక చోటకు ఈజీగా తరలించడంతో ఎకనామిక్ గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుందని చెప్తున్నారు. దాంతోపాటు ట్రావెల్ కంఫర్ట్ను ఎన్హాన్స్ చేయడంతో పాటు ఇంకా సేఫ్ అయిన ట్రావెల్ను కూడా వీళ్ళు అష్యూర్ చేయడానికి ఇలాంటి హైవేస్ను వీళ్ళు వేస్తూ ఉన్నారు. దీనికోసం అనేక కోట్ల రూపాయలు ప్రతి బడ్జెట్లోనూ వీళ్ళు ఇందుకోసం అలొకేట్ చేస్తున్నారు. కానీ ఈ హైవేల యొక్క కండిషన్స్ మరియు క్వాలిటీ చూసుకుంటే అన్ని చోట్లలో ఒకేలాగా ఉండటం లేదు. కొన్ని చోట్లలో చూసుకునే చాలా విపరీతమైన డేంజరస్ అయిన రోడ్లను కూడా మనం చూడవచ్చు ఈ యొక్క హైవేస్లలో. ఇంకా చెప్పాలంటే చాలా చోట్లలో ఇంకా హైవే కన్స్ట్రక్షన్స్ అనేది జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ఇంకా రీసెంట్గా చూసుకుంటే కన్స్ట్రక్షన్ కంప్లీట్గా అయిన ఒక హైవేలో షాకింగ్ అయిన ఒక ఇన్సిడెంట్ చూసుకుంటే మనకు ఇంటర్నెట్లో చాలా బాగా వైరల్ అవుతూ ఉంది. ఈ యొక్క హైవేలో చూసుకుంటే మొదటిగా బ్లాక్ కలర్ హుండై క్రెటా చూసుకుంటే పాస్ అయిపోతుంది మనం చూడగలము. కొన్ని బ్యారిగేడ్స్ను ఆ యొక్క చోట్లలో ఉంచి ఉన్నారు. ఆ యొక్క క్రెటా చూసుకుంటే ఆ యొక్క బ్యారిగేడ్ను క్రాస్ చేసిన వెంటనే కంప్లీట్గా కంట్రోల్ లాస్ అయ్యి గాల్లో ఎగరడం మనం చూస్తున్నాము. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క హుండై క్రెటా గాల్లో పైకి జంప్ అయ్యేటప్పుడు ఈ కారు యొక్క 4 టైర్లు అసలు రోడ్తో ఏమాత్రం టచ్ లేకుండా గాల్లో ఉండటం మనం చూడగలము. దాని తర్వాత రోడ్లో ల్యాండ్ అయ్యి లక్కీగా ఏ విధమైన పెద్ద సంఘటనలు అయితే జరగలేదు ఇక్కడ. ఇదే విధంగా బ్యాక్ టు బ్యాక్ ఒక కియా సెల్టాస్ మరియు టాటా ఇండికా హ్యాచ్ బ్యాక్ కూడా చూసుకుంటే గాల్లో ఎగరడం అనేది మనం చూడగలము ఈ యొక్క వీడియోలో. ఈ యొక్క కార్లు ఎగరడానికి ముఖ్యమైన కారణమని చూసుకుంటే అండిలేషన్స్ అని చెప్పవచ్చు. అంటే రోడ్ను బాగా ఫ్లాట్గా వేయకుండా ఏదో అండిలేషన్ ఉండటంతో పెద్ద గుంత మరియు ఎత్తు ఒకే చోట్ల ఉండటంతో కార్లు అన్నీ ఇలాగా బౌన్స్ అవుతున్నాయి. మరి దాంతోపాటు ఇది ఒక హైవే అనడంతో కార్లు అన్నీ చూసుకుంటే 80 నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది చూసుకుంటే 120 నుంచి 140 దాకా స్పీడ్లో కూడా వెళ్తూ ఉంటారు. ఎందుకంటే రోడ్స్ చాలా ఎంటీగా ఉంటుంది కాబట్టి. ఇలాంటి హైవేస్లలో స్పీడ్గా వెళ్తున్న ఈ యొక్క కార్లకు టైర్స్ అనేది రోడ్లో కాంటాక్ట్లో లేకపోతే పెద్ద యాక్సిడెంట్స్ జరగడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇది చూసుకుంటే ముంబై ఢిల్లీ ఎక్స్ప్రెస్ హైవేలో ఉండే ఒక చోట్లో ఈ యొక్క వీడియో రికార్డ్ చేస్తున్నట్టు సమాచారం వెల్లడించారు. ఈ యొక్క వీడియోను చూసి సోషల్ మీడియాలో చాలామంది వాళ్ళ యొక్క ఒపీనియన్స్ను షేర్ చేస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది చూసుకుంటే అక్కడ బ్యారిగేడ్స్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు వీళ్ళు కార్ను స్లో చేయకుండా ఇంత స్పీడ్గా వెళ్తున్నారని ప్రశ్నిస్తున్నారు. దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ చూసుకుంటే ఈ యొక్క వీడియోకు స్పందించి మరియు ఈ యొక్క వీడియోను కన్ఫర్మ్ చేసుకున్న నితిన్ గడ్కరీ చూసుకుంటే ఈ యొక్క హైవేను నిర్వహిస్తున్న కాంట్రాక్టర్కు 50 లక్షల దాకా పెనాల్టీ విధించారు. దాంతోపాటు ఇక్కడ ఇబ్బంది ఉందని తెలిసి కూడా ఇమీడియట్గా వాళ్ళు సరి చేయకుండా ఒట్టి బ్యారిగేడ్ మాట ఉంచడంతో ఇది సేఫ్టీకి చాలా పెద్ద కన్సర్న్ అని చెప్తున్నారు. మరియు ఆ యొక్క పర్టికులర్ సైట్లో ఉన్న సైట్ ఇంజనీర్ కూడా డిస్మిస్ చేయబడ్డారు. సో ఇక్కడ ఏది ఎలా ఉన్నా ఈ యొక్క ఇన్సిడెంట్ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హైవేస్లో ఎవరు లేనప్పటికీ కూడా యావరేజ్ స్పీడ్ అయినా 80-90లోనే మెయింటైన్ చేయడం చాలా మంచిది. అలా చేసుకుంటే మనం ఇలాంటి కళ్ళకు తెలియని డేంజరస్ నుంచి బయటపడవచ్చు. అలా కాకుండా రోడ్ ఫ్రీగా ఉందని 130-140 km/hలో ట్రావెల్ చేయడం అన్నది ఒక చిన్న అండిలేషన్స్ మనకు రోడ్లో ఉన్నప్పటికీ కూడా చాలా పెద్ద యాక్సిడెంట్స్లోనే వెళ్ళి అది ముగిస్తుంది. హైవే అంటేనే చాలా బాగా రోడ్స్ ఉంటాయి అనే ఒక మైండ్ సెట్ నుంచి బయట వచ్చి కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి హైవేస్లో కూడా. ఈ యొక్క వీడియో గురించి మీ యొక్క ఒపీనియన్ను మన ఛానల్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కార్ అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కార్ ఇన్ఫో తెలుగు.